వైసీపీ డిస్క్వాలిఫికేషన్ గేమ్ ప్రారంభించింది. వైసీపీలో గెలిచి టీడీపీకి మద్దతిస్తున్న నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ టీడీపీలో గెలిచి వైసీపీకి మద్దతిస్తున్న నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. ఈ 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ఎదుట హాజరై నోటీసులకు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రాజ్యసభ ఎన్నికల్లో 3వ సీటు ఓడిపోతామనే ఆందోళనతోనే వైసీపీ అనర్హత వ్యవహారాన్ని తెరపైకి తెచ్చిందని టీడీపీ ఆరోపిస్తోంది. ఏపీ రాజకీయాల్లో సోమవారం కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంపై పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఒక ఎమ్మెల్సీకి కూడా మండలి చైర్మన్ నోటీసులు ఇచ్చారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొంది ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి పంచమర్తి అనురాధకు ఓటు వేశారని ఆరోపిస్తూ వైసీపీకి చెందిన 4 ఎమ్మెల్యేలను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. ఉండవల్లి శ్రీదేవి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిలపై అనర్హత వేటు వేయాలని వైసీపీ నేతలు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. వీరితో పాటు ఇటీవల టీడీపీకి మద్దతిచ్చిన ఎమ్మెల్సీ రామచంద్రయ్యపై కూడా వైసీపీ ఫిర్యాదు చేసింది. దీంతో ఈ నెల 19వ తేదీలోపు వివరణ ఇవ్వాలని స్పీకర్ వారికి నోటీసులు పంపగా తమకు నెల రోజులు సమయం కావాలని ఆ ఎమ్మెల్యేలు స్పీకర్ను అభ్యర్థించారు. దీనిపై స్పీకర్ వారం రోజులు మాత్రమే సమయం ఇస్తున్నామని, ఈ నెల 29న వ్యక్తిగతంగా స్పీకర్ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపారు. ఇదిలా ఉంటే తమకు చాలినంత సమయం ఇచ్చేలా స్పీకర్కు ఆదేశాలు జారీ చేయాలని వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన శాసనసభ్యులు ఆదివారం హైకోర్టులో హౌస్ మోషన్ మూవ్ చేశారు. ఇదే సమయంలో టీడీపీలో గెలుపొంది వైసీపీలోకి వెళ్లిన 4 ఎమ్మెల్యేలు కరణం బలరాం, మద్దాల గిరి, వల్లభనేని వంశీమోహన్, వాసుపల్లి గణేష్లపై కూడా అనర్హత వేటు వేయాలని టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత డోలా బాలవీరాంజనేయ స్వామి స్పీకర్కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పీకర్కు టీడీపీ అధినేత ఒక లేఖ రాశారు. తమ పార్టీలో నిర్ణయం తీసుకున్న తర్వాతనే వారిపై ఫిర్యాదు చేశామని టీడీపీ ఎల్పీ నేత, పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు స్పీకర్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే వివరణ ఇచ్చేందుకు సమయం కావాలని ఈ 4 ఎమ్మెల్యేలు కోరగా స్పీకర్ వారిని కూడా ఈ నెల 29న విచారణకు రావాలని ఆదేశించారు. ఈ మేరకు నోటీసులు కూడా వారికి పంపారు. ఇక సోమవారం ఇరుపక్షాల ఎమ్మెల్యేలు కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్న 4 ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ తరపున హైకోర్టులో ఆదివారం హౌస్ మోషన్ మూవ్ చేశారు. ఈ హౌస్ మోషన్ ఇంకా విచారణకు రావాల్సి ఉంది. అనర్హత వేటు వేసేందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో స్పీకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి మళ్లీ సమయం ఇవ్వాలని కోరతామని టీడీపీ ఎమ్మెల్యేలు అంటున్నారు. పైగా వైసీపీ నేతలు తమపై చేసిన ఫిర్యాదులో ఎటువంటి అంశాలు పేర్కొన్నారో తెలుసుకోవాలని, అవి నిజమో కాదో తేల్చుకోవాల్సిన అవసరం ఉందని టీడీపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అలాగే తమకు సమయం అడిగినా ఇవ్వలేదని హౌస్ మోషన్ పిటిషన్లో కూడా పేర్కొన్నారు. మొత్తానికి స్పీకర్ తీసుకునే నిర్ణయం ఆధారంగా తమ భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని ఇరుపక్షాల నేతలు చెబుతున్నారు.